నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శివకుమార్ రొక్కం. T20 ఫైనల్ ఫైట్కు అంతా రెడీ అయిపోయింది. గ్రాండ్ విక్టరీకి భారత్, సౌత్ ఆఫ్రికా అడుగు దూరంలో ఉన్నాయి. వరుస విజయాలతో ఉప్పు మీద ఉన్న టీమిండియా ఈసారి కప్పు కొట్టాలని కసితో ఉంది. అటు ఫస్ట్ టైం T20 ఫైనల్కు చేరిన సౌత్ ఆఫ్రికా కప్పు కోసం ఎన్నో ఆశలు కొంటోంది. ఇక ఇరు జట్లు తగ్గేదేలే అంటుండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఇదే టైంలో అభిమానులు కూడా పూజలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గతంలో వరల్డ్ కప్లో టీమిండియా ఓటమిని ఇప్పటికీ కూడా ఎవరూ జీర్ణించుకోలేదు. అదే మనస్తాపంతో అందరూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మధ్యలో కొంత ఐపీఎల్ ఊపించినప్పటికీ వరల్డ్ కప్ గెలవలేదనేటటువంటి నిరాశ అయితే అందరిలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ పైన ఇండియా గెలవబోతుందా, ఎలా ఉండబోతుంది, రెండు జట్ల బలాబలాలు ఏంటి, తదితర అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు వెంకటేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. మరి కాసేపట్లోనే మరికొంతమంది క్రీడా విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేష్ గారు, ఫైనల్లీ టీమిండియా ఫైనల్కి వచ్చింది. అటు సౌత్ ఆఫ్రికా కూడా ఖచ్చితంగా ఈసారి ఎలా అయినా కప్పు గెలవాలి అనేటటువంటి కసితో ఉంది. ఏమంటారు? రెండు టీంల బలాబలాలు విశ్లేషించమంటే ఏం చెప్తారు? రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ సోఫార్ ఇన్ దిస్ టోర్నమెంట్ చూస్తే ఏంటంటే రెండు టీమ్స్ అన్బీటన్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండియా కంటే ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచారు సౌత్ ఆఫ్రికా. ఇండియాకి ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. బట్ దే ప్లేడ్ ఆల్ 8 మ్యాచెస్. అటు గ్రూప్ స్టేజ్లో కానీ సూపర్ 8లో కానీ అన్నిట్లో కూడా వాళ్ళు విజయం సాధించారు. అండ్ సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక డేంజరస్ టీం మీద మ్యాసివ్ విన్ వాళ్ళు సాధించారు. అటు బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నిట్లో కూడా దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. పర్టికులర్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళకి బ్రహ్మాండమైన పేస్ అటాక్ ఉంది. కగిసో రబాడా, మార్కో యాన్సన్ అండ్ ఆండ్రిక్ నోకే. అలాగే స్పిన్నర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉన్నారు ఆ టీంలో. కేశవ్ మహారాజ్ అండ్ తబ్రేష్ ఎంసీ. సో సౌత్ ఆఫ్రికా ఈజ్ ఎ వెరీ వెరీ టఫ్ ఆపోనెంట్. ఇండియా విషయానికి వస్తే ఇండియా ఈజ్ ఆల్సో డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అయితే ఇండియాకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పర్టికులర్లీ ది ఫార్మ్ ఆఫ్ విరాట్ కోహ్లీ యాక్చువల్లీ మనకి ప్రతి టోర్నమెంట్లో, ముఖ్యంగా వరల్డ్ కప్స్లో అతని నుంచి మనం ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు చూస్తాం. కానీ ఈ వరల్డ్ కప్లో సోఫార్ విరాట్ కోహ్లీ చాలా చాలా ఆర్డినరీ వరల్డ్ కప్ అని చెప్పాలి. 37 ఈజ్ హిస్ హైయెస్ట్ స్కోర్ ఇన్ 7 మ్యాచెస్. సో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ మనకు కొంచెం ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. అండ్ శివం దూబే, కొంతవరకు రవీంద్ర జడేజా, వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. సో ఇండియా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే టీమ్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. కెప్టెన్ రోహిత్ శర్మ ముందు నడిపిస్తున్నాడు, ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అలాగే బుమ్రా, కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్స్ కూడా, అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ హర్షదీప్ సింగ్, వీళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా కూడా తమ రోల్ చాలా పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నారు. సో ఈ ఫైనల్ విల్ బి ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్స్ బ్యాటిల్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సౌత్ ఆఫ్రికాను అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు కదా. ఎందుకంటే చాలామంది అభిమానులు, కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా ఇండియా గెలవాలని కోరుకునేటటువంటి అభిమానులు మాత్రం ఎప్పుడైతే ఫైనల్స్కి ఇండియా చేరిందో ఖచ్చితంగా కూడా కప్పు మనదే అని ఉన్నారంటే ఆశపడడం, ఖచ్చితంగా కూడా ఆశపడాలి, మన దేశం గెలవాలని చెప్పి అందరూ ఆకాంక్షించాలి. కాకపోతే సౌత్ ఆఫ్రికాను కొంత తక్కువ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏమనుకోవాలి? అంటే సౌత్ ఆఫ్రికా రికార్డును బట్టి అందరూ ఆ మాట చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు సెమీఫైనల్ దాటింది లేదు. ఏ వరల్డ్ కప్లో కానీ, T20 వరల్డ్ కప్లో కానీ, వన్డే వరల్డ్ కప్లో కానీ వాళ్ళు సెమీఫైనల్ దాకా రావడం, సెమీఫైనల్లో నాకౌట్ స్టేజ్లో వెనక్కి తిరగడం అనేది మనం ఇంతవరకు చూసి వచ్చాం. ఫస్ట్ టైం దే ఆర్ ఎంటరింగ్ ఏ మేజర్ ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్. సో ఇలాంటి ఫైనల్లో వాళ్ళు ఎలా ఆడతారు? ఫస్ట్ ఫైనల్ ఆడుతున్నారు వాళ్ళ వరల్డ్ కప్లో. సో డెఫినెట్గా కొంత జిట్టర్స్, కొంత నర్వస్నెస్ వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. దాన్ని ఇండియా క్యాష్ చేసుకోవాలి. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ టీం కూడా ఈ ఫైనల్ ఫోబియా ఉంది. సౌత్ ఆఫ్రికా కూడా అదే ప్రాబ్లం. మరి ఎవరు ఆ ఫోబియాని జయిస్తారనే దాని మీద ఈ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే 2011, 2021 వరల్డ్ కప్ టైంలో ఇండియా అమలు చేసినటువంటి వ్యూహాలు ఇప్పటికి ఏమైనా పనికొస్తాయి అనుకోవచ్చా? అంటే అప్పుడు చాలా పాత టైం అది, దాన్ని మనం ఇప్పుడు పోల్చడానికి లేదు. ఎందుకంటే ది గేమ్ హ్యాస్ ఎవాల్వ్డ్ సో మచ్ ఫ్రమ్ 2007 అండ్ 2011. ఇప్పుడు ఆట తీరు మారిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు మీకు స్ట్రైక్ రేట్స్ మారిపోయినాయి, తర్వాత మీరు ఆడే పద్ధతి అంతా మారిపోయింది. సో మోడర్న్ డే గేమ్, మోడర్న్ డే T20 గేమ్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఆడుతున్నారు. సో మన రోహిత్ శర్మ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అతను ఏంటంటే గతంలో ఎప్పుడు లేనంత అగ్రెసివ్గా ఆడి అగ్రెసివ్ స్టార్ట్ అందించడం, పవర్ ప్లేని మ్యాక్సిమం ఎన్కాష్ చేసుకోవడం అనే ఒక ఫార్ములాతో వెళ్తున్నారు.
సో చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని ఆడుతున్నారు మన వాళ్ళు. బ్యాటింగ్ లో మంచి డెప్త్ పెట్టుకొని ప్రతి బ్యాట్స్మెన్ కూడా ట్రైంగ్ టు కౌంటర్ అటాక్ ది బౌలర్స్. సో ఈ స్ట్రాటజీలు మనకి చాలా బాగా వర్కౌట్ అయినాయి. పర్టికులర్లీ మనం చూసిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ లాంటి ఒక స్ట్రాంగ్ టీం పైన మన టఫ్ పిచ్ మన టీం స్టిల్ ఒక 171 రన్స్ చేశారంటే మనం ఎంత అగ్రెసివ్ ఇంటెంట్ తో ఆడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ అగ్రెసివ్ ఇంటెంట్ అనేది గతంలో మనకు కనబడలేదు. మనం ఏంటంటే బిగ్ మ్యాచెస్ వచ్చేసరికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది కాస్త బిగుసుకుపోవడం అనేది చూసేవాళ్ళం. కానీ ఈసారి చాలా ఫ్రీ ఫ్లోయింగ్ గా ఆడుతున్నారు. సో ఈ పర్టికులర్ టీంకి ఉన్న ఈ క్వాలిటీ మనని గెలిపించే అవకాశం. అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా ఎక్కువగా టఫ్ ఫైట్ ఎదుర్కొనేటటువంటి ప్లేయర్స్ ఎవరు అంటారు? ఎవరి నుంచి కొంత ముప్పు ఉంది మన ప్లేయర్లకు అనుకోవాలి? సౌత్ ఆఫ్రికా మనం చెప్పుకున్నట్టుగానే వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా కగిసో రబాడా, హెన్రిక్ నోకియా లాంటి బౌలర్స్ మంచి పేస్ ఉంది, చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి మన ఇండియన్ బ్యాట్స్మెన్ కి ఎవరికి ఎలాంటి వీక్నెస్ ఉన్నది కూడా వాళ్ళకి బాగా తెలుసు. అలాగే మార్కో యాన్సన్ టాల్ ఫాస్ట్ బౌలర్. సో వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ నుంచి మనకి ఎక్కువ ప్రమాదం ఎదురవుతుంది. అలాగే వాళ్ళ బ్యాటింగ్ విషయంలో క్వింటన్ డికాక్ వాళ్ళ ఓపెనర్ కి ఇండియాకి అగేన్స్ట్ గా చాలా మంచి రికార్డు ఉంది. సో గతంలో అనేక సందర్భాల్లో ఇండియాని ఇబ్బంది పెట్టిన ప్లేయర్ అతను. అలాగే వాళ్ళ టీంలో హెన్రిక్ క్లాసన్ ఉన్నాడు, సన్ రైజర్స్ కాడే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అతను ప్రాబ్లీ ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. స్పిన్ బౌలింగ్ ఆడడంలో అతన్ని మించిన ప్లేయర్ ఎవరు లేరు. సో అతను చాలా అగ్రెసివ్ గా ఆడతాడు, స్పిన్నర్స్ ని డెఫినెట్ గా చాలా బాగా ఎఫెక్టివ్ గా ఎదుర్కొంటాడు. సో మన టీంలో మనకున్న ప్రధానమైన స్ట్రెంగ్త్ మన స్పిన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కుల్దీప్ యాదవ్, జడేజా అండ్ అక్షర్. సో వాళ్ళ థ్రెట్ ని అతను చాలా వరకు నల్లిఫై చేసే అవకాశం ఉంది. సో మనం క్లాసన్ అండ్ డికాక్ వీళ్ళ బ్యాటింగ్ విషయంలో, అలాగే రబాడా, నోకియా లాంటి వాళ్ళ బౌలింగ్ విషయంలో జాగ్రత్తగా ఆడుకోవాల్సింది. అలాగే వెంకటేష్ గారు, టాస్ ఇంపార్టెన్స్ ఏంటి? టాస్ గెలవడానికి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ముఖ్యంగా ఇటు ఇండియా కావచ్చు, అటు సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇద్దరిలో ఎవరు టాస్ గెలిచినా కూడా వాళ్ళ వ్యూహాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇది చాలా ట్రికీ సిచ్యుయేషన్. టాస్ గెలిస్తే ముందుగా ఏం చేయాలనేది. ఎందుకంటే ఫైనల్ కూడా డే మ్యాచ్, అంటే నైట్ మనకి నైట్ లో చూస్తాం, కానీ అక్కడ డేలో మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవుతుంది బార్బేడస్ లో. 10:30 స్టార్ట్ అంటే మీకు మాయిశ్చర్ అనేది ఉంటుంది పిచ్ మీద, ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంత తేమ అనేది ఉంటుంది పిచ్ మీద. అది బౌలర్స్ హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంత ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంది. అట్ ది సేమ్ టైమ్ వరల్డ్ కప్ ఫైనల్లో ఎప్పుడైనా సరే ఒక ఎంత చిన్న టార్గెట్ అయినా చేజ్ చేస్తున్నప్పుడు టీంకి కాస్త ప్రెషర్ అనేది ఉంటుంది. సో వరల్డ్ కప్ ఫైనల్లో మనం అనేక సందర్భాల్లో చూసిన పరిస్థితి ఏంటంటే చేసింగ్ టీం కంటే కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము బెటర్గా పర్ఫామ్ చేయడం, మ్యాచ్లు గెలవడం మనం చూసాం. సో టాస్ గెలిస్తే ఏం చేయాలనేది ఇప్పుడే మనం చెప్పడం కష్టం. అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వర్షం నుంచి అలాంటి ఏమైనా ప్రమాదం ఉందా? వర్షం నుంచి ప్రమాదం కనుక్కుంటే ముందుగా ఫీల్డింగ్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి వాళ్ళ టార్గెట్ ఎంత అనేది తెలుస్తుంది. సో అది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారే అవకాశం. అలాగే ఇందాక మీరు ప్రస్తావించారు వెంకటేష్ గారు, కోహ్లీ విరాట్ అంటేనే విరుచుకుపడతాడు ఖచ్చితంగా కూడా ప్రపంచ కప్లో అని చెప్పేసి అందరూ ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఏం జరిగింది అనుకోవాలి, ఎందుకంటే ఐపీఎల్లో కూడా ఎక్కువ పరుగులు చేసినటువంటి ప్లేయర్ కింద తను ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ రకంగా అవుట్ అవుతూ ఉండడం కొంత అభిమానులకు చాలా నిరాశ కలిగించింది కదా. విరాట్ కోహ్లీ విషయంలో విరాట్ కోహ్లీని బౌలర్స్ అవుట్ చేయట్లేదండి, అతనే అవుట్ అవుతున్నాడు. చాలా ఓవర్ అగ్రెసివ్ గా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అతని ఇంటెన్షన్ మంచిదే. రాహుల్ ద్రావిడ్ కూడా అదే చెప్పాడు, ఏంటంటే పవర్ ప్లేలో డెలివరీస్ బాల్స్ వేస్ట్ చేయకుండా క్విక్ గా రన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో చాలా సందర్భాల్లో అతను అవుట్ అవడం మనం చూస్తాం. గతంలో ఏంటంటే అతను ఈ రకంగా ఆడేవాడు కాదు. స్టార్టింగ్ లో కొంత టైం తీసుకొని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక 15-20 రన్స్ చేసిన తర్వాత హీ యూస్ టు ప్లే షాట్స్. కానీ ఈసారి ఫ్రమ్ ద వర్డ్ గో స్టార్టింగ్ నుంచి హీస్ ట్రైంగ్ టు ప్లే టూ మెనీ షాట్స్. కొంత రిస్క్ తీసుకుని కూడా ఆడుతున్నాడు. అది అతనికి ఫలితాలు ఇవ్వట్లేదు. సో ఈ విషయంలో ఏం చేయాలనేది అతనికే బాగా తెలుసు. ఇంకా విరాట్ కోహ్లీ నోస్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అతను ఫామ్ లో లేకపోవడం ఏం లేదు. ఇప్పటికీ ఈవెన్ సెమీఫైనల్ లో కూడా ఒక మంచి సిక్సర్ అతను కొట్టడం మనం చూసాం. సో ఫామ్ లో లేకపోవడం, లేకపోతే ఫామ్ కి సంబంధించిన ఇబ్బందులు ఏం లేవు, రన్స్ రావట్లేదు. అదే అయితే ఓపెనర్ గా కోహ్లీని తీసుకోవడం పట్ల కూడా కొన్ని సూచనలు, విమర్శలు కూడా వచ్చాయి కదా వెంకటేష్ గారు. ఇబ్బంది లేదు. బహుశా ఫైనల్ కోసం అతను ఒక వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్ ఒక మంచి నాక్ అతన్ని చూడొచ్చు అని చెప్పి కూడా అన్నాడు. సో టీమ్ ఈస్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ విరాట్ కోహ్లీస్ ఎబిలిటీ. ముఖ్యంగా బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉంది. మంచి ఇంపార్టెంట్ మ్యాచెస్ లో విరాట్ కోహ్లీ ఇప్పుడు బాగా ఆడతాడు. సో తన గేమ్ లో ఓవర్ అగ్రెసివ్నెస్ కంటిన్యూ చేయాలా, లేకపోతే తన ఒరిజినల్ స్టైల్ అయినా మొదట్లో కాస్త సెటిల్ అయిన తర్వాత హిట్టింగ్ చేయాలనేది అతను డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ విషయంలో మరి టీమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మరి
ఓపెనర్గా అతను క్లిక్ కావట్లేదు కాబట్టి అతను ఏమన్నా అతని యూజువల్ నెంబర్ 3 పొజిషన్ మారుస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎగ్జాక్ట్లీ నేను అదే ప్రశ్న అడగబోతున్నా వెంకటేష్ గారు. ఓపెనర్గా దించడం పట్ల కొన్ని సూచనలు వచ్చాయి, కొంతమంది విమర్శలు కూడా చేశారు. ఏంటి ఓపెనర్గా దించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి యాక్చువల్లీ కోహ్లీకి సంబంధించి? అంటే మనం ఒక టెంప్లెట్తో వెళ్తున్నాం. అదేంటంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా అగ్రెసివ్గా ఆడతారు అనే ఒక టెంప్లెట్ తెలియదు. ఎందుకంటే మనం ఐపీఎల్లో కూడా విరాట్ కోహ్లీ ఓపెన్ చేశాడు. రోహిత్ శర్మ ఆల్వేస్ ఓపెన్స్ ఫర్ ముంబై ఇండియన్స్. సో వీళ్ళిద్దరే ఓపెన్ చేస్తారు. ఎలాగైతే ఐపీఎల్లో వాళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు, ఇక్కడ కూడా సక్సెస్ అవుతారని చెప్పి టీము ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరగట్లేదు. అంత మాత్రాన సడన్ గా మనం మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఏదో ఒక పాయింట్ లో ఫామ్ లోకి వస్తాడన్న నమ్మకంతో టీం ముందుకు సాగుతుంది. ఇప్పుడు మీరు సడన్ గా యశస్వి జైస్వాల్ తీసుకొస్తే జైస్వాల్ హ్యాస్ నాట్ ప్లేడ్ ఏ మ్యాచ్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. సో గత నెల రోజులుగా అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడని పరిస్థితి. సో సడన్ గా అతనికి ఫైనల్లో ఆడిస్తే వితౌట్ ఎనీ మ్యాచ్ ప్రాక్టీస్, అది కూడా మనకి అంత గొప్ప ఫలితాలు ఇవ్వకపోవచ్చు. సో ఇండియా ఈ స్టేజ్ లో మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి జైస్వాల్ని తీసుకురావడం, విరాట్ కోహ్లీ నెంబర్ 3కి మార్చడం అనేది జరుగుతుందని చెప్పి నేను అనుకోను. అలాగే పంత్ ఆట తీరు ఏ రకంగా అనిపించింది? లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా అంత ఆశించిన స్థాయిలో రిషబ్ పంత్ ఆడలేదనే విమర్శలు ఉన్నాయి కదా వెంకటేష్ గారు. రిషబ్ పంత్ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. హీ హాస్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరు అతని స్ట్రైక్ రేట్ కానీ అతను ఆడుతున్న తీరు కానీ చూస్తే ఏంటంటే అతను నెంబర్ 3లో అతను ఒక స్పెసిఫిక్ రోల్ ఇచ్చారు. అదేంటంటే పవర్ ప్లేలో వికెట్ పడినా సరే ఆ మొమెంటమ్ అనేది, ఆ స్కోరింగ్ యాక్సిలరేషన్ అనేది తగ్గకుండా చేయాలి. కొంత రిస్క్ తీసుకుని ఆడుతున్నాడు. అతను రిస్క్ తీసుకుని రివర్స్ స్వీప్లు కొడతా అవుట్ అయినా పర్వాలేదు అనే ఒక ధోరణిలో ఆడుతున్నాడు. బౌలర్స్ మీద అటాక్ చేస్తున్నాడు, బౌలర్స్ని అన్సెటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో చాలా సందర్భాల్లో అతను క్లిక్ అయ్యాడు. పర్టికులర్లీ అగేన్స్ట్ పాకిస్తాన్ ఒక 2 మ్యాచ్లో అతను ఆడిన ఇన్నింగ్స్ ఒక్క 50 కూడా చేయలేదు అతను. కానీ 50s కంటే కూడా అతను ఆడిన 20s 30s అవి చాలా ఇంపార్టెంట్ నాక్స్. అవి ముఖ్యంగా ఇనీషియల్ గా మన టీం కి ఫస్ట్ వికెట్ తొందరగా విరాట్ కోహ్లీ తొందరగా అవుట్టిన, రోహిత్ తొందరగా అవుట్టిన, ఒక మొమెంటం అందించడం, ఒక యాక్సిలరేషన్ అందించడం అనేది రిషబ్ పంత్ చాలా బాగా చేస్తున్నాడు. బీయింగ్ లెఫ్ట్ హ్యాండర్ అతను కూడా అడ్వాంటేజ్ కూడా అతను ఉపయోగించుకున్నాడు. సో అతని కీపింగ్ విషయంలో కానీ అతని బ్యాటింగ్ విషయంలో కానీ మనం ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అదే స్టైల్లో అతను ఆడతాడు. అదే స్టైల్ మన టీం కూడా సూట్ అవుతుంది. అండ్ రోహిత్ శర్మ కూడా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఈ ఫార్మాట్లో 50s 100s చేయాల్సిన అవసరం లేదు. మీరు క్విక్ ఫైర్ 20s 30s చేస్తే చాలు. ప్రతి ప్లేయర్ తన రోల్ని క్విక్గా ఒక క్యామియో నాక్ ఆడితే మనకు కావాల్సిన స్కోర్ వస్తాయని చెప్పాడు. అండ్ రిషబ్ పంత్ ఈస్ డూయింగ్ ద సేమ్. అలాగే వాట్ అబౌట్ పాండ్యా కొంత అంటే బ్యాట్స్మెన్గా రాణిస్తున్నప్పటికీ బౌలర్గా కొంత విఫలమవుతున్నట్టు కనిపిస్తుంది కదా. పాండ్యా కూడా చాలా బాగా తన రోల్ పర్ఫామ్ చేస్తున్నాడు. బౌలింగ్ బాగా చేస్తున్నాడు. గత 2-3 మ్యాచ్లుగా అతను పెద్దగా వికెట్లు రాలేదు, బట్ స్టార్టింగ్ లో మంచి వికెట్స్ తీశాడు. గత 2-3 మ్యాచ్లుగా అతని బ్యాటింగ్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చివరిలో ఒక ఫినిషింగ్ రోల్ అతనికి ఇచ్చారు. ఆ ఫినిషింగ్ రోల్ చక్కగా అతను చేయడం మనం చూసాం. మేము సెమీఫైనల్ లో కూడా అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఒక 2 బిగ్ సిక్సర్స్ అతని బ్యాట్ నుంచి మనం చూసాం. సో మనకి 170 స్కోర్ వచ్చిందంటే ఇంగ్లాండ్కి అగేన్స్ట్ కానీ టఫ్ పిచ్. దాంట్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ఎబిలిటీ కూడా ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సో హార్దిక్ పాండ్యా లాంటి ఒక ఆల్రౌండర్ టీంలో ఉండడం వల్ల మనం 3 స్పిన్నర్స్ ఆడించుకునే ఒక వెసులుబాటు మనకు కలుగుతుంది. సో హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతున్నటువంటి గ్రౌండ్ యొక్క పిచ్ ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు. అలాగే వెదర్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా వెంకటేష్ గారు. వెదర్ విషయంలో అంత ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా లేవు ఫైనల్ కి. బట్ పిచ్ కూడా మీరు చూస్తే ఏంటంటే ఈ వరల్డ్ కప్ మొత్తంలో మనం చాలా దారుణమైన పిచ్లు చూసాం. బౌలర్స్ కి విపరీతమైన హెల్ప్ ఉండే పిచ్లు, బ్యాటింగ్ కి ఏమాత్రం అనుకూలించని పిచ్లు చూసాం. కానీ ఫైనల్ జరగబోయే బార్బేడస్ లో పిచ్ మాత్రం డెఫినెట్ గా ఒక మంచి స్పోర్టింగ్ పిచ్ ఉంటుంది. కొంత బౌలర్స్కి హెల్ప్, కొంత బ్యాట్స్మెన్కి హెల్ప్ ఉండే పిచ్ ఉంటుంది. సో ఆ పిచ్ విషయంలో మనకి ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో ఎలాంటి ఇబ్బంది కనబడలేదు. చాలా లో స్కోరింగ్ అయితే రాలేదు. సో ఒక మీడియం లెవెల్ స్కోర్స్ 160 170 ఆ రేంజ్ స్కోర్స్ రావడం మనం చూసాం. సో అక్కడ 200 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఫైనల్ జరిగే బార్బేడస్ విషయంలో ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ పిచెస్ ఈ వరల్డ్ కప్ లో, వన్ ఆఫ్ ది బెస్ట్ పిచెస్ అక్కడ ఉండే అవకాశం ఉంది. సో పిచ్ విషయంలో ఇక్కడ మనకి బహుశా అలాంటి కంప్లైంట్స్ ఉండే అవకాశం లేదు. అలాగే జడేజాని ఎక్కువగా యూజ్ చేసుకోవట్లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి కదా. అక్షర్ పటేల్ని యూజ్ చేస్తున్నంతగా జడేజాని యూజ్ చేసుకోవట్లేదు అనే కామెంట్స్ ఉన్నాయి, ఏమంటారు? జడేజా తన రోల్ని అంత గొప్పగా ఫుల్ఫిల్ చేయట్లేదు. బట్
మనం సెమీఫైనల్లో అతను ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. బౌలింగ్లో అతనికి ఆడిన 7 మ్యాచ్లో ఒకే వికెట్ వచ్చింది. ఒక మ్యాచ్లో అయితే అతనికి బౌలింగ్ ఇవ్వలేదు రోహిత్ శర్మ. సో అతను ఉన్న ఎక్స్పీరియన్స్, అతనికి ఉన్న ఆల్రౌండ్ ఎబిలిటీ ఏదో ఒక పాయింట్లో మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఈజ్ అ టెరిఫిక్ ఫీల్డర్ కూడా. అక్షర్ పటేల్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అతను బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సెమీఫైనల్లో అతను తీసిన వికెట్స్, ముఖ్యంగా బట్లర్ని తర్వాత బేర్స్టోని అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్. సో అక్షర్ పటేల్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. జడేజా అంత బాగా చేయట్లేదు, కానీ ఈ ముగ్గురు ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, జడేజా అండ్ అక్షర్ పటేల్ ఉండబట్టే టీంకి బ్యాటింగ్లో అంత డెప్త్ వస్తుంది. తర్వాత బౌలింగ్లో కూడా మీకు అన్ని ఆప్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒక బౌలర్ ఎవరైనా సరిగ్గా వేయకపోయినా కూడా మనకి జడేజాను, అక్షర్ పటేల్తో ఆ రోల్ మనం కంప్లీట్ చేస్తున్న అవకాశం. సో వాళ్ళు ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ముగ్గురు ఆల్రౌండర్స్ టీంలో ఉండడం వల్ల మన టీంకి చాలా ఆప్షన్స్ క్రియేట్ అవుతున్న విషయం మనం మర్చిపోకూడదు. ఓకే రైట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్ గారు. ఆయన క్రికెట్ కోచ్. ఫోన్ లైన్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మొత్తానికి భారత్ అయితే ఫైనల్స్కి చేరింది. అటు సౌత్ ఆఫ్రికా కూడా మంచి కసి మీద ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎలా ఉంది? రెండు జట్లు ఏ రకంగా ఉన్నాయి? రెండు బ్యాలెన్స్గా ఉన్నాయి సైడ్స్. రెండు ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉన్నాయి అంటారా? అవును. ఓకే. మంచి కాంపిటీషన్ చూడబోతున్నాం ఈ రోజు. సో ఓవరాల్గా చూసే వాళ్ళకైతే కన్నుల విందు అంటారు మ్యాచ్. ఓవరాల్ గా ఫుల్ ఎక్సైటింగ్ ఉంటుంది, ఎందుకంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కదా. అవును. సో కొంచెం చాలా ఎక్సైటింగ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మ్యాచ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎవరు వాళ్ళ నర్వ్స్ ఎవరు హోల్డ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు ఈ రోజు. ఓకే. ఎవరు అడ్వాంటేజ్ అన్నది మనం చెప్పుకోలేము, ఎందుకంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కనుక. సో ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేస్తారో వాళ్ళకే ఉంటుంది అడ్వాంటేజ్. ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటేష్ గారు ఏంటి టీం ఖచ్చితంగా కూడా ఇదే టీం కంటిన్యూ అవకాశం ఉందా, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా రెండు జట్లలో కూడా? ఇండియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు. ఉంటే ఒకే ఒక మార్పు ఉండొచ్చు అండి. అదేంటంటే శివం దుబే ప్లేస్లో సంజు శాంసన్ ఏమైనా ఆడిస్తారా, అదొక్క మార్పు ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సెమీఫైనల్లో కూడా శివం దుబేని మామూలుగా అతను ఆడే నెంబర్ 5లో కాకుండా నెంబర్ 7లో పంపించారు. ఈ బ్యాటెడ్ బిలో హార్దిక్ పాండ్యా అండ్ జడేజా. సో ఆ ఒక్క మార్పు, అండ్ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా చేయడు. సో అందుకని అతనికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. ఇంతవరకు ఆడిన 7 మ్యాచ్ల్లో అతని చేత బౌలింగ్ వేయించిన సందర్భం కూడా లేదు. సో అతని రోల్ విషయంలో అతను స్ట్రైక్ రేట్ చాలా పూర్గా ఉంది. 106 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. సో ఈ నేపథ్యంలో మరి శివం దుబే ప్లేస్లో సంజు శాంసన్ ఏమైనా తీసుకొస్తారా, అదొక్కటే మార్పు ఉంటుందని అనుకుంటున్నాను. మనం ఇందాక ముందు అనుకున్నట్టుగా కోహ్లీ ప్లేస్లో యశస్వి జైస్వాల్ ఇప్పుడు తీసుకొస్తే ఏమవుతుందంటే మీకు మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ అంతా మారిపోతుంది. రిషబ్ పంత్ హాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అట్ నెంబర్ 3 అండ్ సూర్యకుమార్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ అట్ నెంబర్ 4. సో అలా కాకుండా మీరు యశస్వి జైస్వాల్ని తీసుకొచ్చి విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడిస్తే రిషబ్ పంత్ బ్యాటింగ్ పొజిషన్, సూర్యకుమార్ బ్యాటింగ్ పొజిషన్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పొజిషన్, అందరు బ్యాటింగ్ పొజిషన్లు మారిపోతాయి. వాళ్ళు ఏ రోల్లో అయితే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారో అది వాళ్ళకి డినై చేసినట్టుగా అవుతుంది. అందుకని ఐ థింక్ ఇండియా మైట్ మేక్ వన్ చేంజ్, అది సంజు శాంసన్ని తీసుకురావడం. అది కూడా చాలా తక్కువ పాసిబిలిటీ. శివం దుబేకి మరొక అవకాశం ఇస్తారు అని అనుకుంటున్నాను. అలాగే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ యొక్క స్పిన్ అండ్ పేస్ ఏ రకంగా ఇండియన్ టీం ఎదుర్కోబోతుంది అనుకోవాలి? మీ క్వశ్చన్ కూడా రిపీట్ చేయండి. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ నుంచి వచ్చేటటువంటి పేస్ అండ్ స్పిన్, ఈ బౌలర్స్ యొక్క వ్యూహాలు ఏ రకంగా బ్యాటర్స్ ఎదుర్కోబోతున్నారు ఇండియన్ బ్యాటర్స్? సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అందరూ కూడా మన ఐపీఎల్ ఆడే బౌలర్సే. మేబీ మహారాజ్ కొంత అడ్వాంటేజ్ ఉన్నట్టుంది కదా వెంకటేష్ గారు సౌత్ ఆఫ్రికా బౌలర్స్కి? అడ్వాంటేజ్ అంటే దే హావ్ డన్ వెల్ సో ఫార్ ఇన్ దిస్ వరల్డ్ కప్ ఖచ్చితంగా. కానీ ఈ వరల్డ్ కప్ లో బెస్ట్ బౌలర్ ఎవరంటే మన జస్ప్రీత్ బుమ్రాని మించిన బౌలర్ ఎవరు? బెస్ట్ స్పిన్నర్ ఎవరంటే దట్ ఈస్ కుల్దీప్ యాదవ్. సో బెస్ట్ పేస్ బౌలర్, బెస్ట్ స్పిన్నర్ మన టీంలోనే ఉన్నారు. బట్ సౌత్ ఆఫ్రికా ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి 5 టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారనే విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. ఓకే. అలాగే వెంకటేష్ గారు, ఒక్కసారి మనం ఈ సబ్జెక్ట్ నుంచి పక్కకు వస్తే, అంటే జరగబోయే మ్యాచ్ గురించి పక్కకు వస్తే, జరిగినటువంటి మ్యాటర్లో చూసుకుంటే మనం ఫైనల్కి చేరాము, సెమీఫైనల్ విన్ అయ్యామనేసరికి కొంతమంది మాజీ ప్లేయర్లు ఇంగ్లాండ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే బీసీసీఐ కంట్రోల్లో మొత్తం అంతా కూడా నడుస్తుంది. అంటే ఇండియా విన్ అయిన ప్రతిసారి కూడా, అంటే వరల్డ్ కప్ అనే కాదు, ఏ మ్యాచ్ విన్ అయినా కూడా ఆ పిచ్ల మీద కామెంట్స్ చేయడమో, లేకపోతే బీసీసీఐ మీద కామెంట్ చేయడమో, ఇంకోటి చేయడమో చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా తిప్పికొడతారు?
ఇదంతా కూడా వాళ్ళు ఎప్పుడు ఇండియా మీద ఉండే జలసీతో, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి మనకి ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి. పాకిస్తాన్ వాళ్ళు ఇటీవల కాలం ఇంజమాముల్ హక్ కూడా ఒక కామెంట్ చేశాడు. హర్షదీప్ సింగ్ 15వ ఓవర్లోనే బాల్ని రివర్స్ స్వింగ్ చేస్తున్నాడు, వాళ్ళు బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నారు అన్నట్టుగా అతను ఇండికేట్ చేశాడు. అలాగే పాకిస్తాన్ నుంచి ఇలాంటి వాయిసెస్ చాలా వినిపిస్తున్నాయి. ఇంకా అలాగే ఇంగ్లీష్ ప్లేయర్స్ కానీ, ఇంగ్లీష్ ఫార్మర్ ప్లేయర్స్, కొంతమంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా ఇండియాకి సీడింగ్ ఇచ్చిన విధానం, ఇండియాని గ్రూప్ స్టేజ్లో ఎలా పర్ఫామ్ చేసినా కూడా వాళ్ళు A1గా పెట్టడం, అలాగే సెకండ్ సెమీఫైనల్లోనే ఇండియా ఆడుతుంది, వాళ్ళు సెమీఫైనల్ ఎక్కడ ఆడుతుంది అనేది ఇండియాకి ముందుగానే తెలియడం, వీటి మీద కామెంట్స్ చేస్తా ఇండియాకి ఒక అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తున్నారు. బీసీసీఐకి ఒక బ్రాంచ్ లాగా ఐసీసీ వ్యవహరిస్తుందని కూడా కొంతమంది ఇంగ్లీష్ క్రికెటర్స్ అనడం జరిగింది. ఇదంతా కూడా అవుట్ ఆఫ్ జెలసీ. ఇండియా ఒక ఫైనాన్షియల్ సూపర్ పవర్ గాని కాకుండా క్రికెట్లో పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఒక టాప్ క్లాస్ నేషన్గా ఎమర్జ్ కావడానికి వాళ్ళు సహించలేక, ఎందుకంటే క్రికెట్లో మొదటి నుంచి కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా డామినేట్ చేస్తూ వచ్చాయి. సో ఇండియా ఎమర్జెన్స్ అండ్ వాళ్ళని దాటుకునే పరిస్థితి వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు మాతో జాయిన్ అయినందుకు. రైట్, మనతో పాటు ప్రజెంట్ జాయిన్ అవుతున్నారు మోహన్ గారు, ఆయన కూడా స్పోర్ట్స్ అనలిస్ట్. నమస్తే మోహన్ గారు. నమస్తే అండి. మోహన్ గారు, మీకు ఏమనిపిస్తుంది, రెండు టీమ్స్ ఏ రకంగా ఉన్నాయి? ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఏ రకంగా ఉండబోతుందంటారు? అంటే డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా టీం కూడా మంచి టీం అండి. బట్ ఇండియన్ టీం రోహిత్ శర్మ ఫామ్ లో వచ్చినాక, ఎందుకంటే కెప్టెన్ ఫామ్ లో వస్తే డెఫినెట్లీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మన పెర్ఫార్మెన్స్ కో బాగున్నది. బట్ అదే పెర్ఫార్మెన్స్ మనం కంటిన్యూ చేయాలండి. అంటే అంత ఈజీగా తీసుకోదు. సౌత్ ఆఫ్రికా టీంలో కూడా మార్క్రామ్ అండ్ కోయిట్స్ అండ్ క్విటిన్ డిక్, కాక్ ఉన్నారు, హెన్రిక్ ఉన్నారు, జాన్సన్ ఉన్నారు, కేశవ్ మహారాజ్ ఒక స్పిన్నర్ ఉన్నారు, డేవిడ్ మిల్లర్ ఉన్నారు, క్యాజిగో రబాడా ఉన్నారు ఒక మీడియం పేస్ బౌలర్, షంసీ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నారు. ఇట్లాంటి ఒక మంచి టీం ఉన్నది. బట్ ఆ రోజు అంటే ఇప్పుడు ఎవ్రీ మ్యాచ్ ఇస్ అ న్యూ మ్యాచ్ అండి. అండ్ డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ మనం డెఫినెట్లీ గెలుస్తాము. బట్ మన ఫామ్ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ ఇండియా హస్ గాట్ అ ఛాన్స్ టు బీట్ సౌత్ ఆఫ్రికా. ఓకే, అట్లానే పిచ్ గురించి ఏం చెప్తారు? పిచ్ ఏ రకంగా ఉంది ఇప్పుడు? అలాగే మ్యాచ్ జరగబోయేటటువంటి పిచ్ ఏ రకంగా ఉండబోతుంది అనుకోవాలి? అంటే పిచ్ ఇప్పుడు బార్బడోస్ లో వాళ్ళు మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ కి డెఫినెట్లీ పిచ్ మంచి ప్రిపేర్ చేయాలా. అండ్ రెయిన్ ఎఫెక్టెడ్ లేకుండా చూడాలా. అంటే రెయిన్ పడకుండా ఉంటే మంచి పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. బట్ ఫైనల్ మ్యాచ్ కి వాళ్ళు డెఫినెట్లీ ఒక వికెట్ మంచి ప్రిపేర్ చేస్తారని నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ప్లేయింగ్ కండిషన్స్ లో చాలా క్రిటిసైజ్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఫైనల్ మ్యాచ్ కి డెఫినెట్లీ వరల్డ్ వైడ్ వ్యూవర్స్ ఉన్నారు. సో మంచి వికెట్ చేస్తారని నమ్మకం ఉంది. రైట్, శ్రీనివాస్ గారు, మీకేమనిపిస్తుంది? విరాట్ కోహ్లీ కొంత డల్ అయ్యారు ఈ వరల్డ్ కప్ వచ్చేసరికి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి విరాట్ కోహ్లీ మీద. శ్రీనివాస్ గారు. సార్ సో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడమే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మేబీ ఇండియన్ టీంలో కొన్ని ఆప్షన్స్ లేనట్టున్నాయి ఓపెనింగ్ కి. ఓకే, సో ఆప్షన్ లేకనే అదర్వైజ్ విరాట్ కోహ్లీ వన్ డౌన్ అయితే చాలా ఇండియన్ టీమ్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది యాక్చువల్లీ చూస్తే ప్రెసెంట్ ఉన్న కండిషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఫైనల్ కాబోయే ఫైనల్లో స్వింగ్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అవర్ లో. సో టాస్ కూడా చాలా క్రూషియల్ ఉంటుంది ఈ రోజు. ఓకే, అట్లానే శ్రీనివాస్ గారు, ఈ ఒక్క మ్యాచ్తోనే కోహ్లీని చాలా మంది జడ్జ్ చేసేస్తున్నారు కదా, అలా చేయొచ్చు అంటారా? ఎందుకంటే కొన్ని జోన్స్ ఉంటాయి కదా బ్యాట్స్మెన్స్ కి, ఎక్స్పెక్టేషన్ జోన్స్ ఉంటాయి. ఇక్కడ తెలుసు ఇక్కడ ఈ ఏరియాస్ లో ఈయన కొంచెం ట్రబుల్ ఉంటుందని. ఓకే, సో ఆ ఏరియాస్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే అందరూ ఎక్స్పీరియన్స్ కోచెస్ ఇంత ఆడి ఒకరికొకరు అగేన్స్ట్ ఆడి ఉంటారు కదా ఆల్రెడీ. ఓకే, సో ఎవరు ఎలా ఆడతారు అన్నది వాళ్ళకి అన్ని ఐడియాస్ ఉంటాయి. సో ఓవరాల్ ఇండియన్ టీం కొంచెం స్ట్రాటజీ చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఓపెనింగ్ స్టాండ్ స్పెషల్లీ. ఓకే, చేంజ్ చేసే అవకాశం ఉందంటారా శ్రీనివాస్ గారు? లేదు, ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ అయ్యారు జనరల్ గా. ఏమైనా బ్యాటింగ్ ఆర్డర్స్ కొంచెం కింద మీద చేస్తే ఏదైనా ఛాన్సెస్ చాలా ఉంటాయి, ఇండియాకి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ వికెట్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే, సో ఆయన చేజింగ్ లో చాలా బాగా ఆడతాడు. సో ఆయన పక్కన పెట్టలేము. సో
ఓకే. మోహన్ గారు, మీ ఒపీనియన్ ఏంటి విరాట్ కోహ్లీ పెర్ఫార్మెన్స్ మీద? అంటే ఆయన ఒక మంచి ప్లేయర్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ చేయటం లేదండి. ఇంకోటి వచ్చి మోర్ ఓవర్ విరాట్ కోహ్లీని ఎప్పుడు ఆయన ఓపెనింగ్ ఆయన ఫెయిల్ అవుతాయి వేయొచ్చండి. పంతులు ఏమైనా ఓపెన్ చేయొచ్చు కానీ ఆయన్ని ఓపెనింగ్ స్లాట్ లో ఆయన ఫెయిల్ అవుతున్నాడు. ఈజ్ మంచి రెప్యూటెడ్ ప్లేయర్ అని, కానీ నా ఉద్దేశంలో ఏమంటే విన్నింగ్ కాంబినేషన్ తోటి పోతే కానీ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విరాట్ కోహ్లీ టోటల్ ఫెయిలియర్ అంటే చెప్పొచ్చు, బట్ ఆయన మీద చాలా నమ్మకం ఉన్నది రోహిత్ శర్మకి. అంటే ఒక కెప్టెన్ కి ఆయన పైన నమ్మకం ఉండేటప్పుడు డెఫినెట్లీ ఆయన ఫైనల్ కూడా ఆయన పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఆ నమ్మకం మీద ఆయన ఈజ్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ. ఐపీఎల్ అంటే అది వేరే మ్యాచ్ అనుకోని, బట్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ ఒక ప్రెస్టీజియస్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ విరాట్ కోహ్లీ ఒక మంచి ప్లేయర్, కానీ మంచి ప్లేయర్ షుడ్ బి బ్యాక్డ్ అప్ బై గుడ్ పెర్ఫార్మెన్స్ అండి. అంటే డెఫినెట్లీ మన సెలెక్షన్ కమిటీ కూడా ఆయన డ్రాప్ చేయదని చెప్పుకుంటారు, కానీ డెఫినెట్లీ రోహిత్ శర్మకి ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉన్నది. బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేస్తే పెర్ఫార్మ్ చేయవచ్చు అండి ఆయన. అయితే ఇండియన్ అభిమానులు ఎవరి మీద అయితే రివెంజ్ తీసుకోవాలనుకున్నారో ఆ రెండు టీంల మీద రివెంజ్ అయిపోయింది. ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు. అలా అని సౌత్ ఆఫ్రికాను తక్కువ అంచనా వేయచ్చు అంటారా? తక్కువగా ఎప్పుడు తీసుకోదండి. ఫైనల్ మ్యాచ్ వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ మంచి టీం ఉన్నది. సౌత్ ఆఫ్రికా టీమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ డెఫినెట్ ఆడదు. ఎందుకంటే వాళ్ళ టీంలో కూడా సౌత్ ఆఫ్రికాలో క్వింటన్ డీకాక్ ఉన్నాడు, మార్క్ రామ్ ఉన్నాడు, కాజిగో రాబడా, మార్కో జాన్సన్, ఈవెన్ కేశవ్ మహారాజ్ ఒక స్పిన్నర్, క్యాలసన్, వీళ్ళంతా ఉన్నారు. కానీ మనం అంత ఈజీ తీసుకోదు. ఇంగ్లాండ్ మనం కాన్ఫిడెన్స్ తోటి గెలిచినాము, కానీ సౌత్ ఆఫ్రికా ఎప్పుడు మనం అంత ఈజీ తీసుకోదు. డెఫినెట్లీ మనం పెర్ఫార్మెన్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండాలా దట్ ఫైనల్ లో. అండ్ ఇండియా గాట్ ఎ ఛాన్స్ టు విన్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా అని చెప్పొచ్చు. అలాగే ఖచ్చితంగా భారత్ విన్ అవ్వాలని కోరుకుంటాం, ఎందుకంటే మన టీం కాబట్టి. కాకపోతే సౌత్ ఆఫ్రికాకి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయనుకుంటా? సౌత్ ఆఫ్రికా విల్ ఫైట్ బ్యాక్ అండి. ఎందుకంటే వాళ్ళు అంటే కంపారిటివ్ చేస్తే వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో చాలా మంది ఐపీఎల్ లో ఆడుతున్నారు, అదొక అడ్వాంటేజ్ ఉన్నది వాళ్ళకి. బట్ ఇండియా ఇస్ అ బెటర్ టీమ్ దెన్ సౌత్ ఆఫ్రికా అని చెప్పొచ్చు. బట్ సౌత్ ఆఫ్రికా క్యాన్ గివ్ ఎ గుడ్ ఫైట్ అని చెప్పొచ్చు. ఓకే. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? సౌత్ ఆఫ్రికాని ఏ రకంగా ఫేస్ చేస్తే బాగుంటుంది? అలాగే సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా వేయకూడదు కదా? కౌంటర్ అటాక్ చేయాలి సార్. స్టార్టింగ్ నుంచి అటాక్ చేయాలి వాళ్ళకి. ఓకే. ఎందుకంటే వాళ్ళు చోకర్స్ ఉంటారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు చాలా, ఎందుకంటే ఫేమస్ కదా, వాళ్ళు చేసేటప్పుడు కొంచెం చోక్ అవుతారు వాళ్ళు. ప్రెషర్ కొంచెం హ్యాండ్లింగ్ చేసేది కొంచెం తక్కువ. ఎక్కువ ప్రెజర్ ఎవరి మీద ఉందంటారు? సౌత్ ఆఫ్రికాతో డిఫెన్స్ చేయడంలో ఎక్కువ ప్రెజర్ ఎవరికి ఉంటుంది? బౌలర్స్కి ఉంటుందా, బ్యాట్స్మెన్కి ఉంటుంది అంటారా? మళ్ళీ చెప్పండి. ఎక్కువ ప్రెజర్ ఎవరికి ఉంటుందంటారు ఇండియన్ టీంలో సౌత్ ఆఫ్రికాని ఫేస్ చేసే టైంలో? బౌలర్స్కా, బ్యాట్స్మెన్కా? బ్యాట్స్మెన్కి ఉంటుంది. ఓకే. ఎందుకంటే బౌలింగ్ అటాక్ బాగుంటుంది కదా. అటు సైడ్ వాళ్ళ బ్యాట్స్మెన్ ఎప్పుడు అని చేజింగ్ చేసేటప్పుడు బ్యాట్స్మెన్కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, బౌలర్స్కి తక్కువ ఉంటుంది ప్రెషర్ ఎప్పుడు. ఓకే. సో ఎందుకంటే వికెట్స్ కొన్ని డామినెంట్ బ్యాట్స్మెన్స్ ఉంటారు, వికెట్లు కొంచెం ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఆల్వేస్ బౌలర్స్ కొంచెం బ్యాట్స్మెన్ చేజ్ చేసేటప్పుడు కానీ, టార్గెట్ సెట్ చేసేటప్పుడు కానీ వీళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో అడ్వాంటేజ్ అయితే 50-50 ఉంది. ఓకే. బ్యాటింగ్ విన్నింగ్ అడ్వాంటేజ్ ఇద్దరికి, ఎందుకంటే రెండు సైడ్లు చాలా బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్స్ కానీ, కండిషన్స్ కానీ ఇద్దరికి ఫేవరబుల్ ఉన్నాయి. ఇద్దరికి టీమ్ కాంబినేషన్ కూడా చాలా బ్యాలెన్స్ ఉంది. సో చెప్పలేము. ఓకే. మోహన్ గారు రెండు టీంలలో ఉన్నటువంటి మైనస్లు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మైనస్ మనం చెప్పాలంటే మన ఫీల్డింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. క్యాచెస్ యాక్సెప్ట్ చేయాలా, అండ్ డెఫినెట్లీ గ్రౌండ్ ఫీల్డింగ్ ఒక సింగిల్స్ చేయకుండా క్యాచెస్ యాక్సెప్ట్ చేయాలా. ఇంకొక వచ్చి మన స్పిన్ అటాక్ చాలా బాగున్నది, వాళ్ళది పేస్ అటాక్ బాగున్నది. సౌత్ ఆఫ్రికా కంపారిటివ్ చేస్తే వాళ్ళు సౌత్ ఆఫ్రికా పేస్ అటాక్ బాగున్నది, ఇక్కడ స్పిన్ అటాక్ చాలా బాగున్నది. సపోజ్ ఆ వికెట్ కొంచెం స్పిన్ కి అనుకూలం ఉంటే డెఫినెట్లీ కుల్దీప్ యాదవ్, అక్షర్, ఈవెన్ జడేజా లాంటి బౌలర్స్ మంచి పెర్ఫార్మ్ చేయొచ్చు. ఈవెన్ బూమ్రా ఆల్సో మీడియం పేసర్, ఆయన పెర్ఫార్మెన్స్ కు చాలా బాగున్నది. బట్ సౌత్ ఆఫ్రికా టీమ్ ని అంత ఈజీగా తీసుకోదు, ఎందుకంటే వాళ్ళ మీడియం పేస్ బౌలర్ చాలా బాగున్నారు, స్పెషల్లీ రబాడా, జాన్సన్, వీళ్ళంతా ఉన్నారు. కానీ మన డెఫినెట్లీ మన బ్యాటింగ్ స్ట్రెంగ్త్ లో
ఫస్ట్ 6 ఓవర్స్ లో మనం వికెట్ పోకుండా మనం చూస్తే ఒక మంచి స్టార్ట్ దొరికినలాగా ఉంటుంది. అండ్ ఐ హోప్ ఇండియన్ టీమ్ రోహిత్ శర్మ అదే ఫామ్ మెయింటైన్ చేసుకొని సపోజ్ విన్నింగ్ కాంబినేషన్ సేమ్ విన్నింగ్ కాంబినేషన్ పోతే రోహిత్ ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా మనం మిడిల్ ఆర్డర్ వేసేసి ఆయన డెఫినెట్లీ ఆయనకు పెర్ఫామ్ చేయవచ్చు, అంత నమ్మకం ఉంది ఆయన పైన. బట్ నమ్మకం ఉంటే లాభం లేదు. పెర్ఫార్మెన్స్ విల్ డెఫినెట్లీ స్పీక్ అబౌట్ ది ప్లేయర్స్ క్యాలిబర్. యా శ్రీనివాస్ గారు చివరిగా మీరేం చెప్తారు? మైనస్ ఏంటి రెండు టీంలకి, ప్లస్లు ఏంటి? ప్రెషరే, ఇండియా ప్రెషర్ చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది సార్. ఎవరో వికెట్ తొందర పడ్డా వెనకాల నుంచి బాగా వచ్చి కింద నుంచి రాణిస్తున్నారు మన బ్యాట్స్మెన్. ఓకే, ఇండియా కెన్ హ్యాండిల్ ద ప్రెషర్ వెరీ వెల్. కానీ అదే సౌత్ ఆఫ్రికా కొంచెం ప్రెషర్ హ్యాండ్లింగ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు. ఓకే. ఫీల్డింగ్ ఇండియా కొంచెం ఫీల్డింగ్. సో రెండు టీంలు ప్రెజర్ని కనుక జయిస్తే ఆల్మోస్ట్ మ్యాచ్ విన్ అయిపోయినట్టే అంటారు. అవును. యా, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే రసవత్తరంగా జరుగుతుంది. ఖచ్చితంగా రెండు జట్ల బలాబలాలు చాలా సమానంగా ఉన్నాయంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇండియా విన్ అయితే మాత్రం అభిమానులు గత వరల్డ్ కప్లో జరిగినటువంటి నిరాశ నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా విన్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా చరిత్ర సృష్టించబోతుందని అయితే చెప్పుకోవచ్చు.